తెలియజేస్తూ ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే, నిన్న సాయంత్రం విజయవాడలో మన ప్రియతమ ముఖ్యమంత్రి గారి పైన సిద్ధం యాత్రలో భాగంగా ఆయన ప్రచారం కొనసాగిస్తుంటే జరిగిన దాడి పైన ఖండన తెలియజేసేదానికి ఇటువంటి దాడులు ప్రజాస్వామ్యంలో జరగకూడదు. ఇటువంటి దాడులకి ప్రజాస్వామ్యంలో హింసకి ఎటువంటి స్థానం ఉండదు. అది ఈ ఎలక్షన్ ప్రచారం సభలో రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజలకి అత్యధిక సమీపానికి వచ్చినప్పుడు దాన్ని అవకాశంగా తీసుకొని దుండగులు ఇటువంటి దాడి చేయటం చాలా దుర్మార్గమైన పని. అందులో ప్రజా ఆదరణ అత్యధికంగా సంపాదించిన ముఖ్యమంత్రి ఆయన. ఇటువంటి దాడుల వల్ల చాలామంది మనోభావాలు కూడా దెబ్బతింటాయి. చేసిన వారు ఎవరైనా, ఎంత పెద్దవారైనా, ప్రభుత్వం, ఈసీ వారు కానీ ఎవరు కానీ వెంటనే చర్యలు తీసుకొని వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళు శిక్షిస్తారని ఆశిస్తూ ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తూ, ఇటువంటి దాడులు ఏ రాజకీయ పార్టీ పైన కానీ రాజకీయ నాయకుల పైన జరగకూడదని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. తన మతంగా జన సంక్షేమమే తన లక్ష్యంగా పనిచేస్తున్న మన ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి మీద నిన్న రాయితో జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ, ఇటువంటి దాడులు ఈ ప్రజాస్వామిక దేశంలో జరగకూడనివి, ఇటువంటివన్నీ జరగకూడదు. శాంతికి నెలవైన మన ఆంధ్రప్రదేశ్లో ఇటువంటివన్నీ కూడా జరగకూడదు. ఏ పార్టీ వాళ్ళకైనా సరే ఇటువంటి హింసా ప్రవృత్తి, హింసా రాజకీయాలు జరగకూడదని తెలియజేస్తూ, ముఖ్యమంత్రి గారి మీద జరిగిన దాడికి మేమందరం కూడా తీవ్రంగా ఖండిస్తూ మా వైఖరిని తెలియజేస్తున్నాం. నమస్కారం.